అక్కడ వెళ్ళదు అక్కడ ఉంచు పార్వతి పార్లమెంట్ అభ్యర్థిగా మే 13, 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకి వేలాది మంది ఆకలి తీరుస్తున్నటువంటి అన్నదాతగా మెగా వైద్య శిబిరాలు అంటూ పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నటువంటి వైద్యుడుగా ఈ నియోజక విజయవాడ పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు మెగా శాఖ మేధావులంటూ అనేక ఎంఎన్సీ కంపెనీలలో వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నటువంటి కేంద్రీయ సోనాలు జిల్లి అన్న అదేవిధంగా ఈ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ అదేవిధంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చావల దేవదత్తు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ జలవనరుల శాఖ మార్చులు పట్టి సీమ నిర్మాతగా గోదావరి కృష్ణా జిల్లాల మన ముందుకు వస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారికి తిరుగూరు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకుల తరపున అఖండమైనటువంటి స్వాగతాన్ని పలుకుతా ఉన్నాం. ఈరోజు మన కొలికపూడి శ్రీనన్న యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి విజయవాడ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకి వేలాది మంది ఆకలి తీరుస్తున్నటువంటి అన్నదాతగా ఉచిత మెగా వైద్య శిబిరాల ద్వారా పేదలకు వైద్యాన్ని అందిస్తున్నటువంటి వైద్యుడుగా ఈ విజయవాడ పార్లమెంట్ పరిధిలో నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత మెగా జాబ్ మేళాల ద్వారా అనేక మందికి ఉపాధిని కల్పించినటువంటి మనందరి అభిమాన నేత మన కేసినేని శివనాథ్ చిన్ని అన్న మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ జలవనరుల శాఖ మార్చులు పట్టి సీమ నిర్మాత గోదావరి కృష్ణా జలాల అనుసంధాత మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారికి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చావల దేవదత్తు గారికి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టో రఘురావు గారికి అఖండమైనటువంటి స్వాగతాన్ని పలుకుతా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా దయచేసి అందరూ కూడా కాన్వెంట్ సైడ్ ఉన్న దిగవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా సైడ్ దిగాలి, బండి ఓవర్లోడ్ అయింది కాబట్టి. ఈరోజు సైకిల్ గుర్తు మీద వేసే ప్రతి ఓటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీరు వారు ప్రభుత్వాన్ని అంతం చేసి వీరు అని మన చంద్రన్న ప్రభుత్వం కోసం వేసుకునే ఓటు మన కొలికపూడి సీనన్న కేసినేని శివనాథ్ చిన్ని అన్న సైకిల్ గుర్తు మీద వేసే ప్రతి ఓటు సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించే మన చంద్రన్న ప్రభుత్వం రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి
ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 5,000 కోట్లు ఇచ్చారు. దాంట్లో 4,100 కోట్లు ఖర్చు పెట్టబడున్నాయి. రాబోయే సంవత్సరాల కాలంలో మన నాగార్జున సాగర్ కాలాలకి తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అమ్మలోని ఓటు. ఎందుకంటే రాష్ట్రాన్ని దుర్మార్గుడు నాశనం చేసేసాడు. 13 లక్షల కోట్లు అప్పు చేశాడు. 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. 5 సార్లు పచ్చార్జీలు పెంచాడు. అన్నా క్యాంటీన్ తీసేశాడు. రంజాన్ తోఫా తీసేశాడు. సంక్రాంతి కానుక తీసేశాడు. క్రిస్మస్ కానుక తీసేశాడు. చంద్రన్న బీమా తీసేశాడు. అన్ని తీసేశాడు. ఇక మనం తీయాల్సిందే జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఇంకా మనం తీయాల్సిందే చాలు రెక్కలు సైకిల్ పరిగెత్తాలి. తిరువురు సైకిల్ అమరావతి వెళ్ళాలి. తిరువురు సైకిల్, ఢిల్లీ సైకిల్, ఢిల్లీ. ఒక ఓటు సైకిల్ ఓటు ఢిల్లీకి, ఒక ఓటు అమరావతికి. తిరువురు చరిత్ర తిరగాలి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి వస్తా ఉన్నారు. దుర్మార్గం ఇది. దయచేసి అందరూ కూడా మాయ మాటల్లో పడకుండా, డబ్బులు ప్రాణాపాలో పడకుండా అందరూ కూడా సైకిల్ మీద ఓటేసి అట్లాగే మన దేవదత్ గారు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. మరి చిన్ని మాట్లాడే ముందు వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. మరొక్కసారి మన అందరం గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు పట్టుకోవచ్చు. అందరూ కరెక్ట్గా ఉండండి. మన తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. ముగ్గురు పార్టీలు కలిసి తప్పకుండా మనం ఘన విజయం సాధించాలి. అంతేకాకుండా మన దగ్గర నుంచి వేరు పార్టీలోకి పోయిన మన బురదని వదిలించుకున్న బురదకి మళ్లీ ప్రజాజీవితంలో కనపడిన విధంగా పొలిపూడి శ్రీనివాసరావు గారికి నాకు మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాలని తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన పొలిపూడి శ్రీనివాసరావుకి, అంతేకాకుండా జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి, మా అబ్జర్వర్ చిట్టుబాబు గారికి, దేవనేని ఉమా గారికి, నెట్టూరు రఘురామ్ గారికి, అంతేకాకుండా దేవదత్తు గారికి, అందరికీ మీ అందరం కలిసి ఇవాళ కొరకుపోడిని గెలిపించుకుందాం. తిరువుడిని డెవలప్ చేసుకుందాం. అంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మైత్రి వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. వర్ధిల్లాలి చిన్ని గారి నాయకత్వం, వర్ధిల్లాలి చిన్ని గారి నాయకత్వం, వర్ధిల్లాలి సీనన్న నాయకత్వం, వర్ధిల్లాలి సీనన్న నాయకత్వం.
2 నెలల నుంచి ప్రజలు రాత్రి తెల్లవారు 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా నేను ఎదుగుతున్నాను, మీరు ఎంత ఎదుగుతున్నారు, నేను ఎలా పనిచేస్తున్నాను మీరంతా చూస్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుంది.